ఎన్ఎస్యూఏలో యూత్ కాంగ్రెస్లో పనిచేసి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది వాళ్ళ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నటువంటి మా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు సోదరుడు పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, నూతన ఇన్ఛార్జిగా విచ్చేసిన ఈరోజు ఒక సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయిలో ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి స్వాగతం పలుకుతూ, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రి వర్యులు, అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషకరం. మొన్నటి వరకు ఒక మేడం రాజ్మోహన్ సింగ్ గారి స్థానంలో ఆమె కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బాగా పనిచేసి ఈరోజు వారి స్థానంలో మాలాంటి సాధారణ కార్యకర్తగా ఉండి జాతీయ స్థాయిలో ఒక సింపుల్ వర్కర్గా మీ అందరూ ఎప్పుడో చూసేవాళ్ళం. అలాంటి మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్రానికి రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ కూడా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మామూలు కార్యకర్తలు ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ స్థానంలో ఉన్నారంటే, పొన్నం ప్రభాకర్ గారు, నేను ఇదే గాంధీ భవన్లో 87 నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడు ఉద్యమాలు చేస్తూ దాటి దెబ్బలు తినుకుంటూ పోరాటం చేస్తూ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యాన ఈ స్థాయిలో ఉంటామని మేము ఎప్పుడు అనుకోలేదు. మాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరు మా ఫ్యామిలీలో మా నాయన కానీ ఎవరు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు లేరు. అయినా కష్టపడ్డాం కాబట్టి గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు 6 సార్లు గెలిచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలాగా సింపుల్గా పనిచేస్తున్నాం. తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా అందరు చెప్పింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీసీ కులగారు కానీ ఏ విధంగా చేసిందో వారు చెప్పడం కానీ, ఇంకా మిగతా విషయాలు కూడా అన్నీ కూడా మనం ఈరోజు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు చేసే కార్యక్రమాలను చూస్తున్నాం. మనం ఆయన పాదయాత్రతో మొదలుపెట్టుకొని ఈరోజు పార్లమెంట్లో ఏ విధంగా ఫైట్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం. అందుకే మీ అందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రతిపక్ష నాయకుడు బయటికి రాడు. కానీ రోడ్డు మీద వదిలిపెట్టి ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 గంటల్లో అక్కడ ఉన్నాడు. మళ్ళీ 2వ రోజు నేను అక్కడికి వెళ్ళి 3 రోజులు ఉంటే దాన్ని కూడా రాజకీయం చేయాలని శవాల మీద పేరాలు ఎదుర్కొనే విధంగా ఆ రోజు పంప్ హౌస్ దగ్గర బాయిలర్ పేలిపోతే ఇదే రేవంత్ రెడ్డి గారు గౌరవ అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ దగ్గరికి పోతే పర్మిషన్ ఇవ్వలే. మధ్యలో మల్లరాజు గారు ఉండే ఆపరేషన్ మాసాన్పల్లిలో అక్కడ ఇన్సిడెంట్ పోలే, మధ్యలో అరెస్ట్ చేస్తే ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు పోయి రానియండి, చూసుకొని రానియండి అన్నాడు. మాతోని ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం రెగ్యులర్గా మాట్లాడుతూ ఏ విధంగా కాపాడే, ఎంత ఖర్చు అయినా ఏం లేదు, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని 1 సంవత్సరం కింద ముఖ్యమంత్రి కాగానే వారే నాకు సూచించి మీరు ఆ ప్రాజెక్టు ఎంతైనా కష్టపడి అప్పుడు శాంక్షన్ చేయించుకుని ఎంత ఖర్చు అయినా సరే పూర్తి చేస్తానని చెప్పాను. 3 లక్షల సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు వారు వస్తే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బంది జరుగుతుంది, పోలీస్ సెక్యూరిటీ ఏమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నాతోని జూపల్లి గారితో ఎప్పుడు మాట్లాడుతూ ఆ ఇరుక్కున్న కార్మికులను ఏ విధంగా బయటికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్న సందర్భంలో ఎంత దుర్మార్గం అంటే నిన్న 100 కార్లు వేసుకొని అక్కడికి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి లక్షలాది మంది భక్తులు ఇటు వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఘాట్ రోడ్లో జరిగింది. పోయి అక్కడ డ్రామా యాక్షన్ చేసుకుంటారు. 10 ఏళ్ళు ఇదే సొరంగం కేసీఆర్ గారు ఏమన్నారంటే కూర్చొని 2 నెలల్లో పూర్తి చేస్తా, నా పేరు కేసీ గారు కాదు, తల నరుక్కుంటా అని వీడియోలు కూడా ఆ రోజు దేవరకొండ బహిరంగ సభలో 2014 చెప్పింది. 10 ఏళ్ళు పక్కకు పెడితే ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారితో చెప్పి నాకు చెప్పి అమెరికాకు పంపించి అక్కడ బేరింగ్ కూడా ఇప్పుడు వచ్చింది. త్వరగా పూర్తి చేయాలి, నల్గొండ జిల్లాను ఆదుకోవాలని చెప్పి, ఫ్లోరైడ్ జిల్లాను ఆదుకోవాలని చెప్పి కార్యక్రమం చేస్తుంది. అందుకని ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలో ఏ మంచి పని చేయాలన్నా
మూసీ నీళ్లు నల్గొండకు వచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయంటే మూసీ నీళ్లు రావద్దంటారు. టనల్ ద్వారా పూర్తి చేయాలంటే టనల్ వద్దంటారు. అందుకనే మనందరం కూడా రాబో కాలంలో మీనాక్షి నటరాజన్ గారి అడ్వైజ్తో పిసిసి ప్రెసిడెంట్ ఒక యువ నాయకుడు కింది స్థాయికి వచ్చిన కార్యకర్తలతో బాధలు తెలిసిన వ్యక్తిగా మనందరం కూడా ఇలాంటి భయపడొద్దు. కేసీఆర్ గారు అసలు మానవత్వం ఉన్న మనిషి, మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల రోజుల్లో మాసాన్పల్లి క్రాస్ రోడ్ అంటే తూప్రాన్ దగ్గర ట్రైన్ కింద స్కూల్ బస్సు పడి 26 మంది చిన్న పిల్లలు 6 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు మాంసం ముద్దలైతే ఫామ్ హౌస్లో ఉన్నారు తప్ప బయటికి పోయి చూడలే. ఆ తర్వాత మనం 4 ఏళ్ల కింద కొండగట్టు ఆంజనేయ స్వామి మన జీవనన్న పోయొచ్చుండు. 62 మంది ఎక్కడ మాంసం కాలు చేసి విరిపోతే కనీసం పోయి చూడలేదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి రాలేదని మాట్లాడుతున్నాడు. మేమే చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి నిమిషం ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి సలహాలతో ఏ విధంగా వాళ్ళని కాపాడాలి, ఆ తర్వాత వర్క్ ఎట్లా కంటిన్యూ చేయాలని కూడా ఆలోచిస్తుంది ముఖ్యమంత్రి గారు. దాన్ని పోయి ఆ ఛాంబర్ దగ్గర ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ ఛాంబర్ ధర్నా చేసి జిల్లాల రాజకీయాల కోసం హరీష్ రావు కేటీఆర్ అనే దుర్మార్గుని బయట పడేసి మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి కానీ మన ప్రభుత్వాన్ని, మన పార్టీని బదనాం చేయాలని చూస్తున్నాం. అందుకని మన అందరం కూడా ఎక్కడికక్కడ తిప్పిపడుతూ ఆ రోజు ప్రజలకు రాని మనిషి ఇవాళ ప్రతిపక్ష నాయకులు ప్రజలలో లేవు, సెక్రటరీ రాలే 10 ఏళ్ళు. మన ముఖ్యమంత్రి 24 గంటలు ప్రజలలో ఉండే మనిషి. అందుకని మనం అందరం కూడా మీనాక్షి నటరాజన్ అడ్వైజ్తో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరు మంత్రులను కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పరంగా మన శ్రీధర్ బాబు గారు చూస్తున్నాం. ఎక్కడ ఏ విషయం ఉన్నా వాళ్ళ మాటలకే పరిమితమైనరు, ఇలా గ్రౌండ్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఈరోజు శ్రీధర్ బాబు గారు ప్రతి నిమిషం కూడా ఆలోచన చేస్తూ ఏ విధంగా ముందుకు పోతున్నాం. మా బీసీ కులగాన్ని చెప్పమంటున్నారు. తప్పకుండా అది మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ ఆదేశాలతో దాంట్లో పాల్గొనని వారు మాట్లాడుతున్నంటే నిజంగా కేసీఆర్ ఆలోచించుకోవాలని ఎక్కడ పోయింది నీ మతి అని. ఈసారన్నా పాల్గొనలేదు తెలుస్తారు. రేపు లెక్కలు చూసిన తర్వాత నిన్నటితో ఈ రోజుతో అయిపోయింది. అందుకనే మా హనుమంత్ అని అంటుండు జనరల్లో బీసీకి ఇచ్చినామని చెప్పమంటుండు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ 3 సార్లు జనరల్ అయితే 3 సార్లు బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటే సామాజికంగా ఆలోచించిన ఎంపీగా సుఖేందర్ రెడ్డి గారు ఉండే, ఎమ్మెల్యేగా నేనుంటేని మున్సిపల్ చైర్మన్ కూడా 3 సార్లు వరుసగా జనరల్ అయింది. ఈ జనరల్లో 2 సార్లు గౌడ్కు, ఒకసారి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కుమ్మరి కులానికి ఇచ్చాను. అంటే రేపు కూడా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు అసెంబ్లీలో ఏమున్నా సరే పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు. అందుకని ఆ రోజు నేను కూడా అదేవిధంగా ఆలోచించాం. తప్పకుండా మనం అందరం కూడా మీనాక్షి ఆలయంలో ఈరోజు రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి మళ్ళా లేనిపోయిన మాటలు. చివరిగా మీకు విషయం చెప్తాను. మన రాజలింగమూర్తి హత్య భూపాలపల్లిలో వాళ్ళ బిడ్డ భార్య చెప్పిన స్టేట్మెంట్ చూసినాం. అంతకుముందు సంజయ్ రెడ్డి కానీ నేను దుబాయ్లో కేదార్నాథ్, ఇదంతా మామూలు కాదు, అన్నీ తెలుసు మనకు. తప్పకుండా దాని మీద కూడా 10 ఏళ్ళు నాశనం చేసి దోసుకొని లక్షల కోట్లు ఇవాళ మన మీద విమర్శిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ పోతే ఊంటే హెలికాప్టర్ వేసుకుని తిరుగుతుంటాడు. కొంచెం ధమాకాయం ఖరాబ్ అయి మాట్లాడుతుంటాడు హరీష్ రావు గారు. హెలికాప్టర్లు పోకుంటే మీలాగా 100 కార్లు ర్యాలీ వేసుకొని ఏదో పెళ్లికి పోయినట్టు పోయి వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పోయి రాస్తారు, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి అరే నిమిషానికి ఢిల్లీకి వెళ్ళి పిలిపించి గవర్నమెంట్ పరంగా ఆయన వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలతోని ఈజీపీ ర్యాంక్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో సలహాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి అడ్వైస్తో ఈరోజు అక్కడ డే అండ్ నైట్ నడుస్తున్నది. అందుకని మనందరం కూడా రాబో కాలంలో స్థానిక సంస్థల్లో కానీ వచ్చే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ టార్గెట్లో కానీ పెట్టుకొని తప్పకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆమె పేరు స్థిరస్థాయిగా ఉండే విధంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలు ఖర్గే గారు ఇచ్చిన ఆదేశాలతో ముందుకు పోతున్నాం. మరొకసారి అధ్యక్షుల వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు కార్యకర్తలు కూడా నాయకులు అవుతారంటే ఇదే కాంగ్రెస్ పార్టీ, అది గొప్పతనం. ఇవాళ అధ్యక్షుడు మహేష్ కుమార్ రావు ఏంటంటే అది పెద్ద గొప్పతనం. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఎంపీ అయినంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యం.
టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతారో కేటీఆర్ నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, రేపు కేసీఆర్ దిగుతుంది ఆయన పార్టీ అధ్యక్షుడు అవుతాడు, అంతే తప్ప ఎవరు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కావచ్చు. అందుకనే మనందరం కూడా కష్టపడదామని తెలియజేసుకుంటూ మరొకసారి మీనాక్షి నటరాజన్ గారికి వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 3-4 స్పీకర్స్ తర్వాత